హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యు ఫ్రెండ్స్? ఈ రోజు వీడియో భూలక్ష్మి మీతోటి కామెడీగా మాట్లాడిద్దంట, మిమ్మల్ని నవ్విస్తుందంట, నన్ను కూడా నవ్విస్తుంది. నేను నవ్వుతున్నా, నేను నవ్వించలేనని చెప్పేసి ఈమె చెప్పేస్తుంది. మిమ్మల్ని నవ్విస్తూ నన్ను కూడా నవ్విస్తూ ఆమె ఎంజాయ్ చేసిద్ది జలుబుతోటి. అది జలుబుతోటి ఎంజాయ్ చేసిద్ది. చెప్పు, ఈరోజు స్పెషల్ ఏం చెప్పాలి? మా పిల్లల గురించి చెప్పాలనుకుంటున్నాం కదా. మా పిల్లల గురించి చెప్తే మీరు భయపడొద్దు. మెయిన్ ఆడే సరిగ్గా స్ట్రాంగ్గా కూర్చోవాలి. ఆ తర్వాత ఏమేంటి కామెంట్ రూపంలో చెప్పాలి. ఇప్పుడు చెప్పు భూలక్ష్మి వదిన. ఫస్ట్ నువ్వు చెప్పు. నా బ్యాచ్ నీ బ్యాచ్ కన్నా చిన్నది. నీ బ్యాచ్ నీ బ్రెడ్ చెప్పేసేది. ఏం చెప్తా? ఫస్ట్ నీ బ్యాచ్ చెప్పు, తర్వాత మా బ్యాచ్ నేను ఫ్రెండ్స్. మా పిల్ల బ్యాచ్ 3 అమ్మాయిలు, ఒక్క బాబు. నాకు ఒక అమ్మాయి ఇంటరు, 2వ అమ్మాయి 9th, 3వ అమ్మాయి 4th, 4 అబ్బాయి సెకండ్. నువ్వు చెప్పు. నేను చెప్పలేదు. చెప్పులే, ఏముంది అర దొంగతనం ఏముంది మనకి. ఏం చెప్పలేదు. నాకు 5 మంది పులి బిడ్డలండి. అది ఏమనుకున్నావు, తగ్గేదే లేదు. అది మార్కాపురం క్వీన్స్ అండ్ నాగరపు క్వీన్స్. అది 5 మంది ఆడపిల్లలండి నాకు. 5 మంది ఆడపిల్లలు. 5 మంది ఆడపిల్లలంటే ఎవరైనా కానీ బెదురుతారు. మేము అసలు బెదరని కూడా బెదరం. మాకు 3, వీళ్ళకి 5 మంది అన్న సమస్య లేదు. చెప్పే కదండి నా పిల్లలు పులి పిల్లలని. అది మా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఉంటారు. అర్థమైందా? మక్కళ్ళు అసలు లేనోళ్ళు టెన్షన్ గా బతుకుతారు. వాళ్ళకు బరువు బాధ్యత అనేది తెలియదు అని కాదు, అంతగా ఉండరు. కొంతమంది ఏంటి అంటే బరువు బాధ్యతగా పెరుగుతారు. అయ్యో ఇంతమంది అని. మనకు అటువంటి ఫీలింగ్స్ ఏం లేవండి. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా అని ఒకటే. అది చదివిస్తాం, ఎంత చదువుకోవాలంటే అంత చదివిస్తాం, మ్యారేజ్ చేసి పంపించేస్తాం. జాబ్ చేసుకోవాలంటే ట్రై చేయని చెప్తాం, ఏదైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తాం. అవన్నీ చేయాలంటే నేను ఇప్పుడు చేస్తున్నా, మిషన్ ఒప్పుకున్నా. నేను ఇప్పుడు కష్టపడితే వాళ్ళ తర్వాత కష్టపడి నన్ను కూర్చోబెట్టి ఎట్లా పెడతారని, వాళ్ళు పెడతారని కాదు, వాళ్ళు బాగుంటారని ఈ కష్టం అంతా కదా. భూలక్ష్మి నువ్వు చెప్పు. భూలక్ష్మి, ఈ రోజుల్లో ఆడపిల్లలు అంటే భయపడుతున్నారండి. ఆడపిల్లలు అంటే భయపడద్దండి, వాళ్ళకి ధైర్యం మనమే ఇవ్వాలి. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి ఆడపిల్లల గురించి. అదే ఈ రోజు ఆడపిల్లలు మగపిల్లలు అని భేదాలు లేవు, అందరూ సమానంగానే. మగపిల్లల కంటేనే ఆడపిల్లలు మంచి స్ట్రెంత్ తో ఉన్నారు. అది కానీ వాళ్ళకి మనోధైర్యం మనమే ఇవ్వాలి. మేము ఇంత హ్యాపీగా ఉన్నాము అని అంటే మా పిల్లలు హ్యాపీగా ఉన్నారు కాబట్టి మేము కూడా హ్యాపీగా ఉంటున్నామండి. మా పిల్లల మైండ్ సెట్ లో మేము ఎలా నింపాలో, ఎలా బూస్ట్ చేసి నింపాలో అలా మేము నింపుతాం తెలుసా. బరువు బాధ్యతలు, మంచి చెడు అన్నీ నేర్పించి బయటకు వదులుతాం. తన పని తను చేసుకునేటట్టు, అది ఎట్లా పోయి ఎట్లా రావాలని తెలుసుకునేటట్టు నేర్పిస్తాం. అది మాకు లేదు టెన్షన్ అని అనుకోవాకండి. లోపల మాకు కూడా ఉంటాయి, కాకపోతే హ్యాపీనెస్. ఆడపిల్లలు టెన్షన్ ఉండవు, చదువుకోలేరండి. ఫస్ట్ మన టెన్షన్ మనము తల్లిదండ్రులుగా మన టెన్షన్ మనం బయటకు చూపించాము అంటే పిల్లలు ఇంకా కాస్త భయపడతారు.
మనం టెన్షన్ పడకుండా మనం స్ట్రాంగ్ గా కనపడితే మా తల్లిదండ్రులు ఉన్నారు, నాకేం భయము అని పిల్లలు అనేది కొంచెం ధైర్యంగా ముందుకు సాగిపోతారు. మనమే వీక్ కాకూడదు. ఎప్పుడు మన పిల్లలకి ఎప్పుడు నేర్పించాలి డేర్ అండ్ డాష్. పులి పిల్లల్లాగానే ఉండాల, ఎక్కడ తగ్గకూడదు. అది చెప్పు. శాంతి కరెక్ట్. అది ఎక్కడ తగ్గేది లేదు అసలకి. ఆడపిల్లలు ఉన్నారు అని మాకు టెన్షన్ లేదు. మాకు టెన్షన్ అయితే లేదు. మాకు ఆడపిల్లలు ఉన్నారే, మేము ఎట్లా చేయాలి అనే టెన్షన్ లేదు. దానికి తగ్గట్టు దేవుడు ఎప్పుడో డిసైడ్ చేసేసి ఉంటాడు. ఆ డిసైడ్ చేశాడు కాబట్టే మన దగ్గర ఉన్నారు సేఫ్గా. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు అందరికి ఒకటే నా విన్నపం అండి, ఆడపిల్లలని చిన్న చూపు చూడొద్దు. వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మీద పిల్లలను రన్ చేపియండి. అది వాళ్ళకై వాళ్ళు తెలుసుకునేలాగా చేయండి. అది ఏది కోర్స్. పెళ్లి అంటారా, పెళ్లి ఎప్పటికైనా చేసేదండి. ఫస్ట్ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఫస్ట్ వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కావాలండి పిల్లలకి. ఈ రోజులో పెళ్లిళ్ళు ఏముందండి, ఇప్పుడేం చేయొచ్చు. అదే ఎప్పుడు చదువు అనే పిల్లలని టెన్షన్ పెట్టొద్దండి. పిల్లలకు ఒక గోల్ అనేది ఉంటది. వాళ్ళు ఎందులో రాణిస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇష్టము అనేది అది ఒకటి అబ్జర్వ్ చేయండి. పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళే పికప్ అందుకుంటారు. చేతనైతే హెల్ప్ చేయండి, లేదంటే ఇది కాదమ్మా ఇదని చెప్పేయండి. అది పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉండదని ముందు మెయిన్ దాన్ని బయటకు తీయండి. అట్లా కొంతమందికి ఆటల మీద ఉంటుంది, కొంతమందికి గేమ్స్ మీద ఉంటుంది, కొంతమందికి బ్యూటిషియన్ మీద ఉంటుంది, కొంతమందికి డిజైనర్గా ఉంటుంది. అట్లా ఎవరి టాలెంట్ వాళ్ళది. అట్లా ఇంకా వదినా అదే అబ్బా, ఆడపిల్లలు ఉన్నారని టెన్షన్ పడొద్దు. వాళ్ళ భరోసాలు ఏమో కానీ నాకైతే తెలిసింది అది. మేము ఎటువంటి టెన్షన్లు మీకు ఉద్యోగం ఉంది కదక్క, మీరు ఎందుకు అట్ట అంటారు, మీరు ఎట్టైనా చేసుకోవచ్చు, లేని వాళ్ళ పరిస్థితి ఏంది అని అనుకుంటారేమో. ఉద్యోగం లేని వాళ్ళు కూడా చాలా మంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని కూడా గమనించండి. వాళ్ళకి ఎటువంటి ఏ బ్యాక్గ్రౌండ్ లేరు కానీ వస్తారు. టాలెంట్ పిల్లల టాలెంట్ను పుష్ చేయండి. మీ టాలెంట్ ఏంది అని వాళ్ళే చెప్తారు. దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా పిల్లలకి చెప్పండి. అది ఇంకా వదినా చెప్దురా, ఆడి ఉండి మాట్లాడతావా? ఒక 2 minutes ఫ్రెండ్, వర్క్ సెట్ చేసి వస్తాను. కానీ కంటిన్యూ శాంతి, మా శాంతి కరెక్ట్గా చెప్తుంది, వినండి. అది నాకు ఎటువంటి టెన్షను భయము అటువంటివి ఏమి లేవండి. పిల్లలను హ్యాపీగా ఉంచాలా, వాళ్ళకి ప్రేమాభిమానాలు చూపియాలి. ప్రేమ అంటే తల్లిదండ్రులు ప్రేమ అంటే ఏంది ఇది అని చూపియాలి. దాన్ని దాటి ముందు స్టెప్ వేయరు ఎప్పటికీ పిల్లలు. దాని స్టెప్ దాటి వెళ్తున్నారంటే లోపము తల్లిదండ్రులదే ఉంటది 100%. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు అది ఒకటి అప్పుడప్పుడు మనం గమనించాలి. తప్పు చేసేటప్పుడు పిల్లలు ఇది తప్పమ్మా, ఇది చెయ్యకూడదు అని కూడా చెప్పాలి. అది ఎలా చెప్పాలి, ఒక స్నేహంగా ఒక స్నేహితుడికి ఎలా చెప్తారో అలానే చెప్పాలి. ఒక ఫ్రెండ్లీగా చెప్పాలి. ఇది కాదమ్మా, ఇది కొడితే వచ్చేది కాదండి. ఏదైనా కానీ పిల్లల్ని ఎప్పుడు కొట్టకూడదు. కొడితే ఇంకా ఎక్కువ అవుతారు, ఇంకా ఎక్కువ ఇది చేస్తారు. అందుకని పిల్లల్ని కొట్టకూడదు, నైతారంగా చెప్పాలి, చెప్పుకోవాలి, చెయ్యాలి. అది ఈరోజు ఆడపిల్లల దగ్గర తీసి మనము మంచిగా చూసాము అని అంటే రేపు వాళ్ళకు మ్యారేజ్ అయ్యి ఒక ఇంటికి పోయిన తర్వాత రేపు మనం ఒక వయసులో వచ్చేసరికి వాళ్ళు మనల్ని చూసుకునే అవకాశం ఉంటుంది.
అట్ట మగపిల్లలు పెడతారని మగపిల్లలనే ఇంట్రెస్ట్ గా చూపిస్తే మగపిల్లలు ఏం పెట్టరు. వాళ్ళ బరువు బాధ్యతలు వాళ్ళే ఎంతైనా గానీ ఆడపిల్ల ఆడపిల్లలాగానే చూసుకుంటది. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటది, మగపిల్లలకు ఉండదు. ఉండదని కాదు, ఎవరో రేరు ఉండనోళ్ళు. అట్లా దాదాపు ఆడపిల్లలకు ప్రేమలే ఉంటాయండి. ఆడపిల్లల్ని బాగా చూసుకోండి. మనం కూడా ఆడవాళ్ళమేగా, ఒకళ్ళని ఒకలాగా ఇంకొకళ్ళని ఇంకొకలాగా అసలు చూడొద్దు. అందరినీ సమానంగానే చూడండి. అది ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి, అంతే. ఏదైనా నీకేమన్నా తెలిసిన టిప్స్ చెప్తావా? నా దృష్టి చెప్పేది ఏం లేదండి. ఆడపిల్లని పులిలాగా పెంచండి. వాళ్ళు ఎప్పటికీ ఒక్కడే చెప్పిద్దని ఆడపిల్ల పులుల్లాగానే పెంచండి, ఆడపిల్ల పులుల్లాగానే, ఆడ పులులు కాకుండా పిల్లులాగా పెంచుతారా? ఇంకా చెప్పేది ఏముంది, ఇంకా అంతే. పులుల్లాగానే పెంచాలి. చెప్పేది కరెక్ట్ అండి, శాంతి చెప్పింది ఏంటి కాదు, ఆడపిల్లల్ని పులుల్లాగా పెంచండి అంటే ఆ పులులు కట్టుకోండి చిరత పులి మన పిల్లలు ఒక స్టేజ్ లో ఉన్నారంటే వాళ్ళే వస్తారు, ఉడుకుతా వస్తారంట. ఎంత స్పీడ్ లో చిరుత అంటనా? తగ్గే లేదని చూడు. తగ్గకూడదండి ఆడపిల్లలు ఎన్నిట్లో, అది తగ్గేదే లేదని. సంస్కారము అవన్నీ మనం వేయగలిగితే వదలకు వాళ్ళే వస్తారు. అది పిల్లలకి ముందు నేను సంస్కారము, పెద్దల పట్ల గౌరవము నేర్పించాలి. అది బయటికి పోతే ఇలా ఉండమ్మా ఇలా ఉండు అని పిల్లలకి తల్లిదండ్రులే చెప్పుకోవాలి. ఆడిపోయి కేకలు వేయడం కాదు. నీకు ఇంట్లో లేనిది బయటికి పోతే ఏమొస్తుంది? అది ఏదైనా కానీ నేర్పించుకునే దాని పద్ధతిలో ఉంటది. అది అండి. ఇంతమంది ఆడపిల్లలు ఉండారని మేమెప్పుడు బాధపడలేదు, కానీ అది ఏంటిదో చూసే వాళ్ళకి అంతలా బాధపడుతుంటది. ఆడపిల్లల ఎంతమంది దీర్ఘాలు తీస్తారు. ఆ దీర్ఘం తీసినప్పుడు నాకు ఒక మంచి డబ్బులు తీసుకొని కుట్టేద్దాం అనిపిస్తుంది. కుట్టేయాలండి, కదా చెప్పామా అట్ట అనిపిస్తుంది. ముగ్గురు ఆడపిల్లలమ్మా అంటే నిన్న ముగ్గురా దీర్ఘం తీస్తారు. అటు దీర్ఘం తీస్తారండి. మీకేం తెలుసు ఆ బాధ మేము పడ్డామండి. మాకెంత బాధ ఉంటదంటే అంత బాధ ఉంటది. ఆడపిల్లలు అయితేనే మగపిల్లలు అయితేనే ఉందండి. చెప్పండి, ముగ్గురా నలుగురా అని దీర్ఘం తీసే బదుల కంటే అయ్యో అని కొరవ మంచిదనంగా సరేలేమ్మా ధైర్యం చెప్తే బాగుంటది కదా, సరేలేమ్మా ఏమైద్ది కానీ అని అట్లా చెప్పరు. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఈ ముసి అనగు అరకొర జ్ఞానం ఉంటుంది చూడండి, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళే అనేది. హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు అనేది ఆడపిల్లలా అనేది. కానీ ఆడపిల్లలు ఎప్పటికైనా కానీ ఇంటి మహాలక్ష్ములు. ఒక్క ఆడపిల్ల ఉన్నా 10 మంది ఆడపిల్లలున్నా ఇంట్లో